జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన గణపతికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి బుధవారం సందర్భంగా గణపతి అథర్వ శీర్షంలో ఉన్నటువంటి శాంతి మంత్రం ఏంటో, దాన్ని బుధవారం రోజు పఠించినా లేదా శ్రవణం చేసినా ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి గణపతి అథర్వ శీర్షము అని మనకు వేదాల్లో చెప్పడం జరిగింది. ఈ గణపతి అథర్వ శీర్షానికి ఒక ప్రత్యేకమైనటువంటి శాంతి మంత్రం ఉంటుంది. ఆ శాంతి మంత్రాన్ని బుధవారం శ్రవణం చేయటం ద్వారా సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. గణపతి అథర్వ శీర్షానికి సంబంధించిన ఆ శాంతి మంత్రాన్ని పరిశీలిస్తే, ఓం భద్రం కర్ణేభిః శృణయామ దేవాః భద్రం పశ్యేమాక్షుభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిః వ్యసేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఇది గణపతి అథర్వ శీర్షానికి సంబంధించిన శాంతి మంత్రం. దీనిలో ఉన్నటువంటి అర్థాన్ని పరిశీలిస్తే, భద్రం కర్ణేభిః శృణయామ దేవాః అంటే ఎప్పుడూ కూడా నా చెవులు మంచి విషయాలనే వినాలి. ఆ విధంగా చెవులకు అధిష్టాన దేవతలైనటువంటి అందరూ కూడా నన్ను అనుగ్రహించాలి. భద్రం పశ్యేమాక్షుభిర్యజత్రాః నా నేత్రాలు ఎప్పుడూ కూడా మంచి విషయాలనే చూడాలి. అలా నేత్రాలకు సంబంధించిన ఇంద్రియ అధిష్టాన దేవతలు నన్ను అనుగ్రహించాలి. స్థిరైరంగైస్తుష్టు వాగుంసస్తనూభిః స్థిరైః అంగైః తుష్టువాంసి అంటే అర్థం ఏంటంటే, నా శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలన్నీ కూడా చైతన్యవంతంగా ఉండాలి. శరీరంలో ఉన్న ఇంద్రియాలన్నీ కూడా బలోపేతమయ్యే విధంగా ఇంద్రియ అధిష్టాన దేవతలు నన్ను అనుగ్రహించాలి అని ప్రార్థిస్తూ, వ్యసేమ దేవహితం యదాయుః, ఇది చాలా అద్భుతమైన వాక్యం. వ్యసేమ దేవహితం యదాయుః అంటే నా ఆయుష్ మొత్తం కూడా దేవతల హితము కోసము ఉండాలి అనే అర్థంలో వ్యసేమ దేవహితం యదాయుః అంటూ శాంతి మంత్రం చెప్తోంది. అంటే దేవతలను పూజించటానికి నా ఆయుష్ ఉద్ధరింపబడాలి. అంటే ఈ శరీరం అనేటటువంటిది యజ్ఞాల నిమిత్తమై ఉండాలి. శరీరమే యజ్ఞస్వరూపము. శరీరము యజ్ఞ యాగాదుల కోసం, దేవతార్చనల కోసం ఇంద్రియాలలో బలం కలిగి ఉండాలన్న అర్థంలో వ్యసేమ దేవహితం యదాయుః అంటూ కీర్తిస్తున్నాం. స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాః, గొప్ప గొప్ప వృద్ధులైనటువంటి మహర్షులైనటువంటి వాళ్ళందరూ కూడా పూజించేటటువంటి బృహస్పతి లాంటి గురువులందరూ కూడా నాకు శుభాన్ని కలిగింపజేయాలి. స్వస్తి నః పూషా విశ్వవేదాః, సమస్త విశ్వానికి ఆధారభూతుడైనటువంటి పూషుడు అనే పేరు కలిగిన సూర్యుడు, మనందరినీ పెంచి పోషించేటటువంటి సూర్యుడు నన్ను అనుగ్రహించుగాక. స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమి, తార్క్షుడు అంటే గరుత్మంతుడు. గరుత్మంతుడు ఎప్పుడూ కూడా నాకు శుభాలను కలిగింపజేయాలి. స్వస్తినో బృహస్పతిర్దధాతు, దేవగురువైనటువంటి బృహస్పతి నన్ను ఎప్పుడూ అనుగ్రహిస్తూ ఉండాలని ఈ అథర్వ శీర్ష శాంతి మంత్రం మనకు తెలియజేస్తోంది. అంటే ఇంద్రియ అధిష్టాన దేవతలందరూ కూడా ఇంద్రియాలలో చైతన్యాన్ని కలిగింపజేయాలి అని శాంతి మంత్రం చెప్తుంది. బుధవారం రోజు ఈ శాంతి మంత్రం వినటం ద్వారా ఇంద్రియాలలో చైతన్య శక్తి పెరుగుతుంది. ఇది గణపతి అథర్వ శీర్షానికి శాంతి మంత్రం కాబట్టి గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన గాణుగాపూర్ అష్టతీర్థాలలో ఉన్నటువంటి విశిష్టత ఏంటో, గాణుగాపూర్ అష్టతీర్థాలలో ఏ తీర్థంలో స్నానం చేస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. కనిపిస్తున్న జగత్తు జగత్తుకు అతీతము కనుక పరమాత్మను రెండు విధాలుగా చూడాలని, ఇంకా చెప్పాలని మూడు విధాలుగా చూడాలి. మన అనేక ప్రవచనాల్లో చెప్పుకున్నాం. ఒకటి మనయందు పరమాత్మ, విశ్వమునందు పరమాత్మ, విశ్వమునకు అతీతముగా పరమాత్మ. మూడు రకాలు ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ మనోబుద్ధి చిత్త అహంకారమును అంతర్యామి అన్నప్పుడు పిండాండము నుండి కూడా అదే స్వరూపం. విరాట్ రూపుడు అన్నప్పుడు బ్రహ్మాండమును యందు నువ్వు లక్ష్మీనారాయణ రాధాకృష్ణాది రూపములతో ఉంటావంటే బ్రహ్మాండాలు కూడా అతీతమైన రూపం. ఒక్క ఈ శ్లోకాల్లోనే మొత్తం రాధాకృష్ణ తత్వం అంతా ప్రతిపాదించాడు. 4 ముఖాల వేద ముఖాలతో
60 ఏళ్ళు తపస్సు చేసిగా వచ్చిన జ్ఞానంతో చేస్తున్నాడు. 60,000 ఏళ్ళు తపస్సు చేయగా వచ్చిన జ్ఞానంతో చెప్తున్న శ్లోకం కనుక అత్యద్భుతమైన శ్లోకములుగా వీటిని చెప్పబడుతున్నది. యదా విరాడ్దేహధరస్త్వమేవా తదాఖిలం వా భువి ధారణీయం. ఇలా ఉన్న అద్భుత తత్వమే నా ముందు అందమైన 2 రూపాలతో కనబడుతుంది. అంతేగాని ఎవరో ఒక అందమైన స్త్రీ పురుషులు కారు మీరు ఇంత తత్వము మూర్తీభవించిన వారు వీరు. అందుకే ఎప్పుడు సగుణ సాకార స్వరూపాన్ని చూసిన ప్రతిసారి వారి యొక్క అసలు తత్వం తెలిసినప్పుడే అది సంపూర్ణమైన భగవద్ అనుభూతి అవుతుంది. ఇది తెలుసుకుంటారు. బ్రహ్మదేవుడికి ఆ జ్ఞానం ఉన్నది, అది వేదాంత జ్ఞానం వల్ల లభించినటువంటిది. అందుకే మీ ఇద్దరి యొక్క అసలు స్వరూపం ఎక్కడి నుంచి మొదలుపెట్టాడైనా అనాది మాధ్యం, అక్కడ మొదలుపెట్టి అనాది మాధ్యం పురుషోత్తమోత్తమం శ్రీకృష్ణ చంద్రం నిజభక్త వత్సలం. అనాదిం ఆద్యం, ఆది లేనివాడు ఆది అయినవాడు. ఆయనకి ఆది లేదు, జగత్తుకి ఆది ఆయన. అలా మొదలుపెట్టి చివరికి పురుషోత్తమ అనే శబ్దానికే క్షర అక్షరములకు అతీతుడు, పరాప్రకృతికి అపరాప్రకృతికి కూడా అతీతమైన వాడు పురుషోత్తముడు అని 15వ అధ్యాయంలో భావం అక్కడ చెప్పాడు. అలాంటి నువ్వు శ్రీకృష్ణ చంద్రం పరిపూర్ణమైన కళలతో తేజరిల్లుతున్న వాడివి. ఇవాళ మా ముందు నిజభక్త వత్సలుడు గనక కనబడ్డావు. అది దీని యొక్క భావం. భక్తవాత్సల్యం చేత రూపాన్ని స్వీకరించి మా కంటి ముందు గోచరిస్తున్నావు. నువ్వు అనాది ఆద్యమైన తత్వము. అయితే మా కంటి ముందు కనబడుతున్నావు కనుక ఇక్కడికే పరిమితమనేటటువంటి తెలివి తక్కువతనం మాకు లేదు. నువ్వెవరో మాకు తెలుసు. స్వయం అసంఖ్యాండ పతింపరాత్పరం, అసంఖ్యమైన బ్రహ్మాండములకు ప్రభువైన పరాత్పరుడువైనటువంటి రాధాపతివని తెలుసు. తాం శరణం ప్రజామ్యహం అని చెప్తూ గోలోకనాథ మొదలు నుంచి శ్లోకం ఇక్కడి వరకు చెప్పు. ఇప్పుడు మీ ఇద్దరు రూపంలో చూస్తున్నానే, ఇవి అంత అందంగా కనబడుతున్నాయో, ఇది చూస్తున్నప్పుడు మీ అసలు తత్వం తెలుసు గనక ఆ తత్వము మూర్తీభవించి నా ముందు కనబడుతోంది. అది శ్యామంచ గౌరం విదితం ద్విధా మహస్తవైవ సాక్షాత్ పురుషోత్తమస్య. శ్యామ గౌర, ఈ 2 వర్ణములతో మీ మూర్తులు కనిపిస్తున్నాయే, నాకు బాగా తెలుసు. ఒక్కడవే 2గా కనబడుతున్నావు. ఈ విషయం మనకి విశేషంగా కనిపిస్తుంటుంది బ్రహ్మవర్త పురాణంలో. అదేవిధంగా రాధా సంబంధించిన ఉపనిషత్తులో కూడా ఈ విషయం కనబడుతుంది. వారు ఉభయుల మధ్య ఉన్న అనుబంధం చంద్రచంద్రిక యోరివా అన్నాడు ఇక్కడ. చంద్రుడికి వెన్నెలకి ఎలాంటి అనుబంధమో రాధాకృష్ణులు అటువంటిది అనుబంధమే. వాళ్ళిద్దరూ అభేద్యమైనటువంటి అవిభాజ్యమైనటువంటి తత్వము అని ప్రతిపాదింపబడుతుంది. తవైవ, ఈ 2 ద్విధ 2గా కనబడుతున్నది. తవైవ, నీ యొక్క రూపములు ఈ 2 కూడా. ఎవరు నువ్వు? సాక్షాత్ పురుషోత్తమోత్తమ గోలోక దామాధిపతిం పరేశం పరాత్పరం త్వాం శరణం వ్రజామ్యహం. మొదటి శ్లోకంలో శరణం వ్రజామ్యహం, మళ్ళీ చివరి శ్లోకంలో శరణం వ్రజామ్యహం. ఇవి 7 శ్లోకాలు. ఈ 7 శ్లోకాలు సదా పఠేద్యో యుగళస్తవం పరం. దీన్ని యుగళస్తవము అంటారు ఇక్కడ. ఎవరైతే యుగళస్తవాన్ని ఎల్లవేళలా పఠిస్తారో గోలోకధామ ప్రవరం ప్రయాతి సహా, వాడు గోలోకధామాన్ని చేరుకుంటాడు. ఎప్పటి నుంచి వద్దులేండి అని కాదు, గోలోకధామం ఎక్కడో లేదు, అది మనలోనే ఉన్నది. అనుభూతి రూపంలో అది లభించాలి, అది గ్రహించవలసిన అవసరం. కానీ గోలోకధామం ప్రవరం ప్రయాతి సహా ఇహైవ సౌందర్య సమృద్ధి సిద్ధయో భవంతి తస్యాపి నిసర్గత పునః. అంతేకాదు, ఇది చదివే వారికి పరమునందు గోలోక ప్రాప్తి లభిస్తుంది, ఇహమునందు సర్వసిద్ధులు సర్వసమృద్ధులు సిద్ధిస్తాయి. యదాయువాం ప్రతియుతౌ చ దంపతే, యదాయువాం ప్రీతియుతౌ చ దంపతి పరాత్పరౌ తావనురూపరూపితౌ తథాపి లోక వ్యవహార సంగ్రహాత్ విధిం వివాహస్య తు కారయామ్యహం. మీరు కొత్తగా దంపతులు కావలసిన అవసరం లేదు. మీరు ఎల్లవేళల ప్రీతియుతౌ చ దంపతి, పరస్పరం ప్రీతి కలిగినటువంటి సహజ దంపతులు మీరు. ఒకరికొకరు అనురూప, ఒకరికొకరు తగినవారు. మళ్ళీ వివాహం ఏంటయ్యా ఇదంతా? ఇది లోక వ్యవహార సంగ్రహాత్. మీరు ఒకరు అవతరించేవారు, నువ్వు ఒకరు అవతరించేవి కనుక లోక వ్యవహార రీత్యా ఇది జరుపుతుంది. లోక వ్యవహార రీత్యా జరిపినప్పటికీ ఇది లోక వ్యవహారం కాదు. అది రహస్యం. లోక వ్యవహారంగా 2 అయ్యారు కనుక మీరు 1 అని చెప్పడం కోసం చేస్తున్నాం, అంతేగాని లోక వ్యవహారం కాదు. అందుకే ఈ వివాహంలో నందుడు లేడు, వృషభానుడు లేడు, యశోదమ్మ లేదు, కీర్తిదేవి లేదు, ఎవ్వరు నందవ్రజవాసులు లేరు, ఆ పరసానపురవాసులు లేరు. అంటే ఏమి భౌతిక సంబంధాలు ఇవి లేవు కనుక రాధాకృష్ణుల సంబంధము భౌతికమైనది కాదు. ఇది తెలుసుకోవాలి. రాధాకృష్ణ తత్వం ఎంత దివ్యమైనది కనుక వారి వివాహమే
అలౌకికం అభౌమం రాధాకృష్ణ తత్వమే అభౌమం. భూమికి సంబంధించింది కాదు ఈ వ్యవహారం ఏది కూడా. ఇది కేవలం బ్రహ్మదేవుడికి అప్పుడు ఇచ్చిన అనుగ్రహాన్ని ఇప్పుడు తీర్చుతున్నాడంతే. ఈయనకి ముచ్చట దొరికింది. ఇద్దరైన ఒక్కడే అయిన వాళ్ళు ఇద్దరైతే ఇద్దరూ ఒకటే అని ఎరుక కలిగించడమే ఈ వివాహంలో ఉన్నటువంటి ఆంతర్యము. ఇప్పుడు వివాహం జరుగుతుందండి. తదాస బుద్ధాయ, అసలే చాదస్తం ఎక్కువ బ్రహ్మగారికి. ఈ మాట తెనాలి రామకృష్ణయ్య అంటాడు, సారథి ఛాందసుండు అంటూ ఆ రథాన్ని నడిపే సారథి ఛాందసుట్ట. అంటే బ్రహ్మదేవుడు ఛాందసుడు. ఛాందసు అంటే ఛందస్సు అంటే వేదములు. ఎప్పుడు ఆ వేదములే ముఖాల్లో పెట్టుకుంటాడు కనుక ప్రతిదీ పద్ధతి ప్రకారం జరగాలనుకుంటాడు. ఎవడు పద్ధతి ప్రకారం జరగాలనుకుంటాడో వాడిని ఛాందసుడు అంటారు. ఏ పద్ధతి? వేద పద్ధతి. ఛందస్సు అంటే వేదము. వేద పద్ధతి ప్రకారమే అన్నీ జరగాలనుకునేవాడిని ఛాందసుడు అంటారు. అలాగే అందరూ ఛాందసులైతేనే బ్రతుకులు బాగుపడతాయి. తెలుసుకోండి. ఇక్కడ వీడికి మరీ ఛాందసం ఎక్కువ అండి, అది మారిపోయి చాదస్తం ఎక్కువ అండి అని వచ్చింది. ఛాందసమే వికారమే చాదస్తమైంది. ఇక్కడ మంచి పదాలే. ఎవడైనా మిమ్మల్ని ఛాందసుడు అంటే మిమ్మల్ని బ్రహ్మదేవుడితో సమానంగా గౌరవించేది అర్థం. ఈ ఛాందసుడు కనుక ఈయన అన్ని పద్ధతిగా ప్రకారంగా జరగాలనుకుంటాడు. ఆయన తెలిసిన విద్య ఆయన చూపిస్తాడు. ఏం చేస్తాడు? అందుకే అన్ని విధి ప్రకారం అనుకునేవాడు విధి. ఆయన పేరే విధి కదండి. అందుకే విధి ప్రకారం జరగాలనుకున్నాడు. విధిర్హుతాసనం ప్రజ్వాల్య కుండే స్థిత సౌస్తయోపురః. వాళ్ళు ఉభయులు ఎదురుగా అప్పుడు వివాహములు ఎలా ఉండేవో ఆ విధంగా యజ్ఞకుండాన్ని రగిల్చాడు. శృతే కరగ్రాహ విధిం విధానతో విధాయ. కరగ్రాహ విధిం పాణిగ్రహణం, ఇది చాలా ప్రధానం వైదికంగా ఉన్నటువంటి వాటిలో. అందుకే వేదమును అనుసరించి కరగ్రాహ విధిం పాణిం గృహీష్వ పాణిన. రామాయణంలో కూడా ఆ వాక్యం ఉంది కదా. అది విధానతో విధాయ ధాత. విధానం ప్రకారంగా అక్కడ ఏర్పాటు చేశాడైనా. సమవస్థితో భవత్ సకారయామాస హరించ రాధికాం. వారు ఉభయులు పాణిగ్రహణం చేసిన తర్వాత ప్రదక్షిణా సప్త హిరణ్యరేతసః. ఆ అగ్ని భట్టారకుడు చుట్టూ 7 మార్లు ప్రదక్షిణ చేశారు రాధాకృష్ణులు. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు బుధవారం. అంతు తెలియని కారణాల వల్ల అనారోగ్య సమస్యలు కానివ్వండి, చదువు తెలివితేటలు ఉన్న జీవితంలో అభివృద్ధి ఆలస్యం అవుతూ ఉన్నట్లయితే, ఉద్యోగంలో అధికారుల వల్ల ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నట్లయితే, అకస్మాత్తుగా ఏదైనా సమస్య ఉంటే వీటన్నిటి నుంచి బయటపడటానికి బుధవారం రోజు గణపతి ఆలయంలో ఒక ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని కొబ్బరి నూనెలో ముంచి ఆ వస్త్రంతో ఒత్తిలాగా చేసి ఉత్తర దిక్కులో కొబ్బరి నూనెతో గనక దీపారాధన ఆచరించినట్లయితే తప్పనిసరిగా కేతుగ్రస్త దోషం నుంచి బయల్పడి అన్ని విధాల సర్వశ్రేయోదాయకవంతమైన ప్రభావంతో జీవితాన్ని కొనసాగించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అంటోంది శాస్త్రం. చదువులో మీరు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు అవ్వాలన్నా, రాబోయేటువంటి ఉన్నత విద్యకు వలసినటువంటి అద్వితీయమైనటువంటి ర్యాంక్ సాధించాలన్నా, కేతుగ్రస్త ప్రభావంతో ఉన్నటువంటి వారు హనుమంతాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ వక్రతుండాయ హుం అని ఆ యొక్క గణపతికి 21 ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించి 10 మందికి కనుక పంచినట్లయితే మీరు కోరుకున్నటువంటి కోరిక మీరు సాధించడానికి ఆస్కారం ఉంటుంది.
కేతుగ్రస్త ప్రభావ జనితులు. కేతువు పట్టినప్పుడు కొన్ని తెలివితేటలు ఉన్నప్పటికీ రాణించలేని పరిస్థితి ఉంది. కాబట్టి అలా జరగకుండా గణేశుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహంతో అది పరిపూర్ణ విజయవంతంగా నెరవేరటానికి ఇది బాగా సహకరిస్తుంది ఈ విధి విధానం అని చెప్పేసి తెలుసుకొని దీన్ని పాటించి అందరూ కూడాను కృతకృత్యులు అవుతారు కదూ. సర్వే జనా సుఖినో భవంతు. సూర్యశౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం 5:53 సూర్యాస్తమయం 6:16. తిథి షష్ఠి సాయంకాలం 7:02 వరకు. నక్షత్రం జ్యేష్ఠ ఉదయం 5:54 వరకు. వర్జం మధ్యాహ్నం 2:49 నుంచి 4:36 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:40 నుంచి 12:30 వరకు. అమృతకాలం రాత్రి 1:31 నుంచి 3:18 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టగౌరక రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం బుధవారం. హయగ్రీవారాధన వలన విద్యార్థులలో విద్యయందు ఆసక్తి, జ్ఞాపక శక్తి పెరుగుతాయి. పెసలతో చేసినటువంటి పాయసాన్ని నివేదించి ప్రసాదం తీసుకోవడం ద్వారా రోగ నిరోధక శక్తి, బుద్ధి కుశలత, జ్ఞాపక శక్తి వృద్ధి చెందుతాయి. బాలరామాయణం పారాయణ చేయించడం ద్వారా, రాముణ్ణి పూజించడం ద్వారా పిల్లల్లో సాత్విక లక్షణాలు వృద్ధి చెందుతూ ఆధ్యాత్మిక చైతన్యంతో పాటుగా సద్గుణాలు అలవడతాయి. నేటి ఆణిముత్యాలు. సహనం చేదుగా ఉన్న ఫలితం తీయగా ఉంటుంది. శివుడు శివుడిగా ఉంటాడు. ఎవడు ఎంత తప్పిదం చేసినా ఆయన పట్టించుకోడు. బిడ్డలు కదూ అంటుంటాడు. ఆయన జోక్యం చేసుకుని బుద్ధి చెప్తే తప్ప, లేకపోతే లోకం అంతా దారి తప్పుతోంది. ఇవాళ దక్షుడికి భయపడి దేవతలు వచ్చారు, ఋషులు వచ్చారు, రేపొద్దున ఇది చూసి ఇంకోటి మొదలు పెడతాడు. కాబట్టి ఇలా దారి తప్పి ప్రవర్తిస్తే, శివనింద చేస్తే లోకాలకి అభ్యున్నతి కలగదు. అందుకే మనం ఓ మాట అంటుంటాం, మరణవాంగ్మూలము అంటాం. శరీరం విడిచిపెట్టే ముందు చెప్పినటువంటి మాట పరమసత్యం. అమ్మవారు సతీదేవిగా శరీరాన్ని విడిచిపెట్టేస్తూ ఒక మాట చెప్పింది, భవో నహోద్వేష్టి శివం శివేతరహ అంది. పరమశివుణ్ణి నిందించిన చోట, శివ నింద విన్న చోట అసలు ఇక మంగళములు జరగవు. ఎక్కడ శివనామ సంకీర్తనము జరుగుతుందో, ఎక్కడ శివుడు ఆరాధింపబడతాడో, ఎక్కడ శివుడు నమస్కరింపబడతాడో అక్కడ సర్వమంగళములు కలుగుతాయి. ఎక్కడైనా ఎవడైనా తెలియక శివనామాన్ని ధిక్కరించినా, శివుణ్ణి ద్వేషించి మాట్లాడినా శక్తి ఉంటే నిగ్రహించాలి, లేకపోతే చెవులు మూసుకుని వెళ్ళిపోవాలి. అంతేకాని శివనింద వింటే లేనిపోని ఉపద్రవాలు వస్తాయి లోకంలో. శివుడికి వ్యతిరేక ప్రచారాలు చేయడమే లోక నాశనం అవ్వడానికి కారణమవుతుంది. నువ్వు శివనింద చేశావు కాబట్టి నీకు మంగళం ఎక్కడి నుంచి వస్తుంది? నీ యజ్ఞం పూర్తవదు, నువ్వు దెబ్బతింటావని చెప్పి ఆ తల్లి శరీరాన్ని విడిచిపెట్టేసింది. ఇప్పుడు లోకానికి మార్గం చెప్పడానికి శివుడికి కోపం వచ్చి లేస్తాడు. శివుణ్ణి రుద్రుణ్ణి చెయ్యాలి అంటే ఆవిడ వల్లే సాధ్యం. అందుకెళ్ళింది.
తప్ప ఆమె శివుణ్ణి ధిక్కరించి వెళ్ళేటటువంటి లక్షణం ఉన్నది కాదు. బిడ్డల్ని దారిలో పెట్టాలి కాబట్టి ఆమె శరీరం విడిచిపెట్టి కోపం తెప్పించింది. శరీరం విడిచిపెట్టేసింది కాబట్టి ఆమె లేకుండా పోదు. పరమశివుని యందే శక్తి స్వరూపంగా అణిగిపోతుంది ఆవిడ. ఆమెకి ఆ లక్షణం ఉంటుంది. అందుకే శంకరాచార్యుల వారు త్వణత్ కాంచీదామాకరికలభకుంభస్తననత పరీక్షీణా మధ్యే పరిణత శరచ్చంద్రవదన ధనుర్బాణం పాశం శృణిమపి దధానాకరతలై పురస్తాదస్తాం నహ పురమధితిరహో పురుషికా అని పిలిచారు సౌందర్యలహరిలో. పరమశివుడి యొక్క నేనన్న భావనయే అమ్మవారు. ఆ నేనన్న భావన కూడా లోపలికి అణిగిపోయి ఆయన ఆత్మారాముడై తనలో తాను రమిస్తుంటే అప్పుడు అమ్మవారు ఆయనలోకి అణిగిపోయిందని గుర్తు. నేనన్న భావనతో ఆయనకు ఉంటే, అహంస్ఫురణతో ఉంటే అమ్మవారు వ్యక్తమైంది అని గుర్తు. కాబట్టి ఇప్పుడు ఆమె లేకపోవడం ఉండదు, ఆయనలోకి అణిగిపోయింది. మళ్ళీ ఒక రూపాన్ని పొందాలి. ఎవరు పరమభక్తితో తనని ఆరాధించారో అటువంటి వారి కడుపున మళ్ళీ కుమార్తెగా వస్తుంది. అందుకే తర్వాత మళ్ళీ హిమవంతుడు మేనకాదేవికి ఇద్దరికీ కలిపి కుమార్తెగా వచ్చింది. పర్వతరాజపుత్రి కనుక పార్వతీ అని పేరు పెట్టుకుంది. ఇక్కడ అమ్మవారు శరీరాన్ని యోగాగ్నిలో విడిచిపెట్టింది. యోగాగ్నిలో విడిచిపెడితే ప్రమదగణాలన్నిటికీ కూడా కోపం వచ్చి అమ్మవారితో వచ్చిన ప్రమదగణాలు దక్షుడి మీద పడ్డాయి. శివనింద చేస్తే సంతోషపడేటటువంటి లక్షణం ఉన్న వాళ్ళలో ఒకడు భృగువు. కాబట్టి ఆ భృగువు ఏం చేశాడంటే ప్రమదగణాలని ఓదించడం కోసమని అప్పటికప్పుడు హోమం చేసి అందులోంచి కొంతమంది దేవతల్ని సృష్టించి ప్రమదగణాలని తరిమి కొట్టాడు. అమ్మవారు శరీరం వదిలేసింది, ప్రమదగణాలు ఓడిపోయాయి. పరమశివుడు నిశ్చింతగా కైలాసంలో తనలో తాను రమిస్తూ ఉన్నాడు. నారదుడు కైలాసానికి వెళ్ళి ఇటువంటి ఉపద్రవం ఏర్పడింది, దక్షుడిని మీద కక్షతో ఇటువంటి యజ్ఞం చేయడమే కాకుండా ఆయన యొక్క నడవడికి ఖేదము పొందినటువంటి సతీదేవి తన దేహత్యాగం చేసింది అని చెప్పాడు. చెప్పేటప్పటికీ ప్రశాంతంగా కూర్చున్న పరమశివుడు ఒక్కసారి పైకి లేచాడు. ఆజ్యుండుగ్రుడు నీలకంఠుడి బదైచారాతి దష్టోష్టుడై ఆజ్యద్భౌరి మృగేంద్ర ఘోషమన భీమ ప్రక్రియన్నవ్వుచున్ విద్యుద్వహ్ని శిఖాసముచ్చయరుచిన్ వెల్గొందు చెజ్జటన్ సద్య క్రోధముతోడ పుంచి వైచన్ క్షమాచక్ర మధ్యంబునన్. ఒక్కసారి కోపంతో ఊగిపోయి పైకి లేచి ఆజ్యుండుగ్రుడు నీలకంఠుడి బదైచారాతి దష్టోష్టుడై ఆజ్యద్భౌరి మృగేంద్ర ఘోషమున భీమ ప్రక్రియన్నవుచున్. ఒక సింహం నోరు విప్పి పెద్ద గర్జన చేస్తే ఎలా ఉంటుందో అటువంటి వికటాట్టహాసం చేసి తన జటామండలంలోంచి విద్యుత్ శిఖ ఎలా మెరిసిపోతూ ఉంటుందో అటువంటి జటను ఒక దాన్ని ఊడబెరికి ఆ జటని తీసి భూమండలం యొక్క మధ్య భాగానికేసి కొట్టాడు. కొట్టేటప్పటికి పరమశివుని యొక్క కోపంలోంచి పుట్టినటువంటి ప్రాణి ఒకటి పైకి లేచింది. అభ్రంలిహాదభ్ర విభ్రమా బ్రభ్రమ కృణీల దీర్ఘ శరీరమర ప్రజ్వలజ్వలన దీప్త జ్వాలిక జ్వాల జజ్వల్యమాన కేశములు మెరయ జండ దిగ్వేదండ శుండాబదోర్దండ సహస్రద్యుతిహేతి సంఘమొప్ప వీక్షణత్రయలోక వీక్షణజ్యుతిలోక వీక్షణతతి దుర్నిరీక్షమగుచు గ్రకచ కఠిన కరాళ దంస్ట్రలు వెలుంగ ఘన కపాలాస్తి మలికలు దనర అఖిలలోక భయంకరుండగుచు వీరభద్రుడు దయించె మారట రుద్రుడగుచు అన్నారు పోతన గారు. అసలు ఆ పుట్టినటువంటి స్వరూపం ఎంత భయంకరమైనటువంటిదో చెప్పడానికి అసలు ఆ పద్యాన్ని చదవడం కష్టం. అటువంటి పద గుంభనంతో కూడుకున్న పద్యం పడిపోయింది పోతన గారికి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శ్రీకృష్ణుడు ఎదురుగా కౌరవులందరూ వింటూ ఉండగా ధర్మరాజుతో ఇలా అన్నాడు. ధర్మరాజుతో ఇలా అన్నాడు, పుత్రా, దుర్లభమైన పట్టాభిషేకం నీకు జరిగింది. నువ్వు నీ పూర్వీకుల రాజ్యాన్ని పొంది కృతార్థుడు అయ్యావు కనుక ఈరోజే ఖాండవ ప్రస్థానికి వెళ్ళు, అక్కడ నివసించు. అది మన పూర్వవంశీయులకు రాజధాని ఒకప్పుడు అయింది. ఇప్పుడు లేదంతా పడిపోయిందంతా. అది ఎవరికి చెప్పలే. బుధుడి పుత్రుడైనటువంటి పురూరవుడి వల్ల
భయపడిన ఋషులు దానిని నాశనం చేశారు. ఇప్పుడు చెప్తున్నాడు, దానిని నాశనం చేశారు. నువ్వు మళ్ళీ ఆ నగరాన్ని నిర్మించుకోవాలి. అంతా పడిపోయింది. ఇప్పుడు ఏం చేయటానికి వీల్లేదు, వద్దనటానికి వీల్లేదే. రాజ్యాభిషేకం చేసేసరే. ఆ ప్రాంతాన్ని వృద్ధి చేసుకోవాలి. ఆ ప్రాంతంలో ఏమీ లేవు, ఏ ఏర్పాట్లు లేవు. అక్కడ అన్నీ కొత్తగా నిర్మించుకోవాలి. మీరే అన్నీ మీరే చూసుకోవాలా, మీరే అన్నీ ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే మీకంత దండిగా బహుమానాలు వచ్చాయి కదా. పాండవులకు ధృతరాష్ట్రుడు మళ్ళీ అన్యాయం మోసం చేసేశాడు. అయిపోయింది, ఇక్కడ పెద్ద మోసం చేసేశాడు. ఎవరూ అనుకోలేదండి ఇంత పెద్ద మోసం చేస్తాడని. సడన్గా ఇంత పెద్ద మోసం చేశాడు. ఏమనుకున్నారంటే దీంట్లో సగం ఇస్తాడు అనుకున్నారు. ఇది మోసం, లోపలే మోసం చేసేశాడు. ఎందుకంటే చాలా మంతనాలు జరిగాయి కదా విదురుడితో. ఆ విదురుడి దగ్గర చెప్పాడు కదా, అర్ధరాజ్యం దీన్ని ఇస్తామన్నా కూడా మాట వినుకోకుండా ఒక దుష్ట చతుష్టాయాలతో ఏం జరిపాడో తెలియదు. ఎందుకంటే రాత్రంతా శకునితో పడుకున్నాడట. అప్పుడే అర్థమైంది అందరికీ ఈ పని జరిగింది, ఏమిటో జరిగిందని. అక్కడేమీ లేవు, అంతా పాడైపోయింది. శాపగ్రస్తమైపోయినటువంటి దేశం అది. నీళ్లు లేవు అక్కడ, చెట్లు లేవు, అన్నీ మీరే సరిచేసుకోవాలి. నీ మీద భక్తి కలవారు, నిన్ను అనుసరించేవారు అయినటువంటి ప్రజలు అక్కడ ఉన్నారు. వారు నీ వెంట వస్తారు. ఇక్కడుండే కొంతమంది ప్రజలు ఉన్నారు, చాలా నువ్వంటే చాలా ఇష్టం, వాళ్ళందరినీ తీసుకుపో. అక్కడే నివసిస్తారు వాళ్ళు, ఇక్కడికి వచ్చేది వద్దు. ఆ కాండవ ప్రస్థం పెద్ద అడవి, కానీ ధనము ధాన్యము సమృద్ధిగా దొరుకుతాయి. ఆ ప్రదేశానికి నువ్వు నీ తమ్ములతో కలిసి వెంటనే బయలుదేరు, ఇప్పటికిప్పుడే బయలుదేరు. అంటే ఇంత పెద్ద భవనము భవంతము ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోని అర్థం. ఇప్పుడే బయలుదేరు అన్నాడు ధృతరాష్ట్రుడు. ఎంత పెద్ద మోసం చేశాడు. అప్పుడు వీళ్ళకందరికీ ఏడుస్తున్న వాళ్ళకంతా సంతోషం లేచారంట ఒక్కొక్కరుగా. న్యూస్ వెళ్ళింది, నాన్నగారు చేసింది మంచిది, రాజుగారు చేసింది మంచిది చేశారని. ఏంటి కాండవ ఓ ఇదే, అది ఇస్తున్నాడా, ఓ అంతేనా, అంత బయలుదేరారు. అందరూ వచ్చారు బయటికి. పాపం పాండవులు మాట్లాడలేదు, ధృతరాష్ట్రుడికి నమస్కరించారు. భయంకరమైనటువంటి కాండవ ప్రస్థానికి నెమ్మదిగా చేరారు. భయంకరమైనటువంటి వనం అది. నేను చెప్పాను కదా, రాళ్లతో నిండినటువంటి వనం అది. పెద్ద వనం అది. కొన్ని చోట్ల సూర్యుడే కిందకి పడడు, అంటే అంత పెద్ద వనం అది. పాండవులు గౌరవ మర్యాదలను పాటించేవారు. వాళ్ళు ఒకపారి చెప్తే మిగతా వాళ్ళలాగా పోట్లాడేవాళ్ళు కాదు. అందుచేత వారు శ్రీకృష్ణుని ముందుంచుకొని ఆ ప్రదేశానికి చేరారు. పాపం నడుచుకొని వెళ్ళారు, అందరూ కూడా వెళ్ళారు అక్కడికి. పతాతికాలతో గుర్రాలు ఏనుగులు అంతా వాళ్ళకి ఇచ్చిందంతా ఉంది కదా. వాళ్ళు చాలక నగరంలో ఉండేటువంటి కొంతమంది వాసులు బయలుదేరారు కూడా. ధర్మరాజు అంటే చాలా ప్రేమగా ఉండే వాళ్ళంతా బయలుదేరారు. సగం ఊరే ఖాళీ అయిపోయినట్టుగా అయిపోయింది. తర్వాత శ్రీకృష్ణుడు ఇంద్రుణ్ణి మనస్సులో తలిచాడు. అక్కడికి వెళ్ళి ఇంద్రుడు శ్రీకృష్ణుడి భావం అర్థం చేసుకున్నాడు. వెంటనే విశ్వకర్మను పిలిచాడు. ఇలా ఆదేశించాడు, ఓ విశ్వకర్మ, బుద్ధిశాలి, నువ్వు పాండవులు ఉన్నటువంటి ఈ కాండవ ప్రస్థానికి వెళ్ళి చక్కటి నగరాన్ని నిర్మించు. మేము వెళ్ళే లోపల ఉండిపోవాలి, అక్కడ నిర్మించు. అది కాండవ ప్రస్థం కదా, ఇప్పుడు అది ఏం కావాలా, ఇంద్రప్రస్థం అనేటువంటి పేరుతో ప్రసిద్ధికెక్కాలి అని ఆజ్ఞాపించి పంపించాడు. ఇంద్రప్రస్థం కావాలి అది. విశ్వకర్మ కిందికి దిగి వచ్చి శ్రీకృష్ణుడికి నమస్కారం చేసి, అయ్యా ఏమి ఆజ్ఞ, నేనేమి చేయాలో చెప్పండి, మీ ఆజ్ఞను పాటిస్తానన్నాడు. శ్రీకృష్ణుడు, ఓ విశ్వకర్మ, ఇతడు కురురాజు. ఈ ధర్మరాజుకు ఇంద్రుడి నగరం లాంటి నగరాన్ని నిర్మించు. ఇక ఎక్కడా ఉండకూడదు అటువంటి నగరం. దానికి
ఇంద్రప్రస్థమనే పేరు రావాలి. ఇంద్రభవనం ఎట్లా ఉంటుందో అదే విధంగా ఆ లోక వైకుంఠంలో ఎట్లా ఉంటుందో అట్లా ఉండాలి ఇంద్రలోకంలో. తర్వాత పాండవులు వ్యాస మహర్షిని ముందుంచుకొని శాంతి కర్మను చేసి నగరాన్ని నిర్మించాలని ముందుగా భూమిని కొలిపించారు. పాపం అక్కడక్కడ టెంట్లు వేసుకొని, వాళ్ళది అదే కదా, టెంట్లు వేసుకొని ఉండేది కదా, టెంట్లు వేసుకొని ఉన్నారు అందరూ. లక్షల కొద్ది మంది, లక్షల కొద్ది ఏనుగులు అన్నీ కూడా టెంట్లలోనే ఉండిపోయాయి. ఆ తర్వాత వీళ్ళు భూమి పూజ చేశారు. తర్వాత నగరానికి 4 వైపులా బాగా లోతైనటువంటి అగడ్తలను తవ్వించారు. పెద్ద పెద్ద అగడ్తలు, చాలా దూరంతో, ఎన్నో కిలోమీటర్ల దూరంలో. తర్వాత అందమైన నగరం నిర్మించబడింది. విశ్వకర్మనే ఉండిపోయాడు అక్కడంటే, ఇంద్రుడి బలమే అక్కడ ఉందంటే, అది ప్రాకారాలతో ఆకాశాన్ని తాకుతుందా అన్నట్టుగా ఉందట. అంత పెద్ద పెద్ద ప్రాకారాలు. అది నాగుల పట్టణమైనటువంటి భోగవతిలాగా 4 వైపులా గోడలతో ప్రకాశిస్తుంది. క్షణాల్లో అయిపోయాయి, 2-3 రోజుల్లో అన్నట్టుగా. ఆ నగర ద్వారాలు గరుడుడి రెక్కల్లాగా ఉన్నాయట. గోపుర ద్వారాలు చాలా ఎత్తుగా మందర పర్వతంలాగా ఉన్నాయట. అది అభేద్యమైనటువంటి శస్త్ర అస్త్రాలు నలువైపులా నిండి ఉందట. అటువంటి శస్త్రాస్త్రాలను ఎక్కడికి వెళ్ళినా కూడా యుద్ధానికి పెద్ద యుద్ధం చేయవచ్చు, అన్ని సామగ్రులు ఉన్నాయట. నలువైపులా సురక్షితంగా ఉంది ఆ నగరం. నలువైపులా లోహశక్తులున్నాయి, అంటే లోపలికి రావటానికి వీల్లేదు. అవి 2 నాలుకలు గల సర్పాల్లాగా భయంకరంగా ఉన్నాయి. అది అస్త్రాలు శస్త్రాలు అభ్యాసం చేసే యోధులతో నిండి ఉంటుందట ఆ నాలుకలో లోపల. అంకుశాలు, శతఘ్నులు, యంత్రజలాలతోనూ యుద్ధ సామగ్రితోనూ నిండి ఉంది. అంత ఆ ఇంద్రుడి యొక్క ఆ యొక్క మహిమతో అత్యద్భుతంగా అది ఇంకా చూడటానికే ఒక సాధారణంగా ఆ నగరం అంతా చుట్టి చూడటానికి 3 ఏండ్లు అవుతుందట. వాడు బతికిండాలి అంతే. లోహిత చక్రాలతో నిర్మితమైనటువంటి చక్రాలతో శోభిస్తుంది. ఒక చోటుకి వెళ్ళినవాడు ఇంకొక చోట గుర్తు లేకుండా తెలిసిపోకుండా అట్లా అయిపోతుందట. గుర్తులే ఉండవట. ఎక్కడున్నానో తెలియదట, ఎటువైపు నుంచి వచ్చానో తెలీదు. అక్కడేమైనా ఆ నగరంలోకి ఆ భవంతి నుంచి వదిలేసి ఎక్కడికైనా వెళ్ళాలంటే కేవలం నీళ్లు పోసుకోవటానికి స్నానానికి వెళ్ళి వాపసు రావాలంటే తెలియదట వాడికి. ఆ బచ్చలింట్లోనే ఉండి అక్కడే నోరు కొట్టుకుంటుంటే ఎవరైనా దాసదాసీలు వచ్చి తీసుకువెళ్ళారట. అట్లా ఉంది భవనం. చిత్రంగా ఉంది భవనం. దానికి విశాలమైనటువంటి వీధులు ఉన్నాయి. లోపల్లోనే వీధులు ఉన్నాయట. అంటే ఆ భవనం లోపలే వీధులు, ఆ భవనం లోపలేనే రథాలతో వెళ్ళచ్చు. ఇక నగరం ఎట్లుంది చూసుకుందాం. ఇదంతా భవనం సంగతి మాట్లాడుకుంటున్నాం. ఇక నగరానికి బయట వెళ్ళటానికి 4 వైపులా వెళ్ళటానికి వీలైనటువంటి మార్గాలు ఉన్నాయి. అక్కడ ఆపదలు లేవు. ఆ నగరానికి కూడా ఆపదలు రాకోకుండా చేశారు. నగరం చుట్టూ తెల్లని భవనాలతో నిండి ఉంది. నగరమంతా ఆనందంగా ఉంది, స్వర్గంలాగా ప్రకాశిస్తుంది. ఒకదానికి వీళ్ళు ఉండేటువంటి ఇంద్రనగరమే ఇట్లా, ఇంద్రప్రస్థమే లోపల ఎట్లుంటే ఆ బయట చూస్తే దానికన్నా ఎక్కువగా ఉంది. అదే ఇంద్రప్రస్థ నగరం. అందులో పవిత్రమైన ప్రదేశంలో ధర్మరాజు నివాస గృహం ఉంది. పవిత్రమైన ప్రదేశంలో అన్ని వాస్తు ప్రకారంగా జరుగుతున్నాయి. అది విద్యుత్ కాంతితో ప్రకాశిస్తూ ఉంది. అంటే విద్యుత్ కాంతి మామూలు మన విద్యుత్ కాంతి కాదు, అదంతకదే సూర్యుడి యొక్క వెలుతురు కొన్ని రత్నాల మీద పడితే ఆ రత్నాలు ఒకదానికొకటి ప్రకాశించి అతి అద్భుతంగా ప్రకాశిస్తాయి. ఆ ఒక ఇల్లంతా కూడా
ఎప్పుడు ఆ రత్నాలు ప్రకాశమానం తగ్గుతుందంటే సూర్యాస్తమంత అయిన తర్వాత. కానీ ఉదయం నుంచి పీల్చుకొని పెట్టుకున్నటువంటి ఆ సూర్యుడు యొక్క శక్తి ఉంది కదా, అది ప్రకాశిస్తుందట. అంటే రాత్రి పగలు కూడా ఉంటుంది. ఆ రాత్రికి మాత్రం దాన్ని తెర వేసుకోవాలా. తెర వేసుకుంటే అది చీకటి అయిపోతుంది. అటువంటి రత్నాలు ఆభరణాలతో ఉండినటువంటి భవనం అది. ఇక వర్ణన చేయటానికి వీల్లేదులేండి. ఇంద్రప్రస్థం, దాని పేరే అటువంటి ప్రస్థం. అది అనంత ధనరాశులతో నిండి ఉంది. కుబేరుడు ఇల్లులాగా ఉంది. అసలు కింద పరిచారట అన్ని బంగారు మెట్లు, అన్ని బంగారుతో ఉంది. ఫ్లోరింగ్ అంతా బంగారే. ఆ నగరంలో నివసించాలని బ్రాహ్మణులు ఇష్టపడి వచ్చారట. ఆ నగరంలో ఉండాలని ఎన్నో మంది బ్రాహ్మణులు ఎక్కడెక్కడి నుంచో వచ్చారట. వచ్చి అక్కడ చేరుకోవటం పని. అక్కడ నివాసించాలని అన్ని భాషలు తెలిసిన వారు ఇష్టపడి అక్కడికి వచ్చారట. ధనాన్ని సంపాదించుకోవాలని వ్యాపారులు ఇష్టపడి వచ్చారట. అలాగే శిల్పకళ తెలిసిన వారు కూడా ఎంతోమంది వచ్చారు. ఆ అందమైన నగరానికి నలువైపులా అందమైన ఉద్యానవనాలు ఉన్నాయి. చూడండి, ఉద్యానవనాలు. ఆ వనాలలో మామిడి, కదంబం, అశోకం, చంపకం, పొన్నాగం, నాగపుష్పం, లంకుచం, పనస, మద్ది, తాడి, చీకటి చెట్లు, పొగడు, మొగలి చెట్లు ఉన్నాయి. ఏ చెట్టు కావాలో ఆ చెట్టు ఉన్నాయి. నాలుగు వైపులా ఎన్నో ఎకరాలు, ఎన్ని లక్షల మంది అయినా కూర్చోవచ్చు ఆ వనాల లోపల. ఫలవృక్షాలున్నాయి. అన్ని సీజన్, ఎప్పటికి ఏ సీజన్కి ఏ సమయంలో ఏది కావాలన్నా దొరుకుతుంది. ఇక వృక్షజాతి పోషించబడింది. విపరీతమైన వృక్షజాతి ఉన్నది అక్కడ. పెద్ద ఉసిరి, లొద్దుగు, అంకోలం, నేరెడు, పాటలం, కుంజకం, అతిముక్తకం, కరవీరం. అసలు ఈ ఒక పేర్లే మనకు వినలేదు మనం. కరవీరం, పారిజాతం మొదలైన చెట్లు ఉన్నాయి. అక్కడ చెట్లు అన్నీ ఎప్పుడూ ఫలపుష్పాలతో నిండుగా ఉన్నాయి. అన్ని సీజన్లో ఉండే చెట్లు ఉన్నాయి అక్కడ. వేసవి కాలంలో పూసేటువంటి పూలు, పండ్లు కూడా ఉన్నాయి అక్కడ. ఇక పక్షులు తమ కిలకిల రావాలతో ఆ ఉద్యానవనాల శోభను పెంచుతున్నాయి. అన్ని జాతులు పక్షులు ఉన్నాయట. మన జాతుల కన్నా ఇంకా ఎక్కువ జాతులు ఉన్నాయట. పక్షి జాతి పోషించబడుతున్నదట. పక్షి జాతికే ఒక వనం వేసేశారట. జింకలకే ఒక వనం, పక్షి జాతికే ఒక వనం. అక్కడ మదించినటువంటి మయూరాలు క్రింకారాలు చేస్తున్నాయి. నమిళ్ళు, దానికే ఒక వనం. మదించినటువంటి కోకిలలు, దానికే ఒక వనం. ఆ కోకిలలు ఎప్పుడూ కూస్తుంటాయి. అద్దాల్లాగా మెరిసిపోతున్నటువంటి గృహాలున్నాయి. క్రీడా గృహాలున్నాయి. చిత్రశాలలు, కృత్రిమంగా నిర్మించబడ్డ పర్వతాలు కూడా ఉన్నాయి. మంచినీటి దిగుడు బావులున్నాయి. చేదే బావులున్నాయి, దిగుడు బావులున్నాయి, సరస్సులున్నాయి, కృతక సరస్సులున్నాయి, సహజ సరస్సులున్నాయి. ఆ సరస్సులు, వాటిలో తామరాలు, కలువలు ఇవన్నీ ఉన్నాయి. వాటి గంధాన్ని అంటుకొని వ్యాపింపజేస్తున్నటువంటి హంసలు, కరాండవాలు, చక్రవాక పక్షులు అక్కడ ఉన్నాయి. మనం పేరు మాత్రం వినాలి, మనం చూడలేం. పశుజాతి రక్షించబడి జంతువులు రక్షించబడింది కూడా, రక్షించబడుతున్నాయి కూడా. అటువంటి వనాలు, అందమైన ప్రదేశాల్లో అందమైన పుష్కరిణీలు ఉన్నాయి. వెళ్ళే కొద్దీ ఉన్నాయి, నడిచే కొద్దీ ఉన్నాయి. అందంగాను విశాలంగాను ఉన్నటువంటి పెద్ద చెరువులు ఉన్నాయి. ఇంత వర్ణన ఎందుకు చెప్తున్నామంటే, నాటి ప్రకృతి అంతా శోభాయమానంగా ఉండేది. అప్పుడు స్వచ్ఛంగా ఉండేది, కలుషితం కాకుండా ఉండేది. అన్ని చెట్లు కాపాడబడుతూ ఉండేది. రకరకాలైనటువంటివి అన్ని రకాల పక్షులు ఉండేవి. ప్రకృతి రక్షణ ముఖ్యమైనది, ప్రపంచానికి మంచిది అని సూచించటానికి ఇలా సందర్భం వచ్చినప్పుడల్లా
లోకానికి మేలు చేసేటువంటి విషయాలను వ్యాస మహర్షి గుర్తు చేస్తూనే ఉంటారు. అంటే అన్ని చోట్ల చెట్లను వేయాలా, చెట్లను నరకకూడదు, చెట్లు నరికితే చెట్టుకు మోసమైతే ప్రపంచమంతా మోసమవుతుందండి. మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం కదా అట్లా. ఆ ఇంద్రప్రస్థ నగరం 4 వర్ణాల ప్రజల్లోనూ నిండి ఉంది. అంతా కేవలం 2-3 నెలలు అయినట్టుగా అయిపోయింది, అంతా అయిపోయింది. అక్కడ ఎందరో పూజ్యులు ఉన్నారు. అది భోగ సామాగ్రిని కలిగి ఉంది. అక్కడ అసంఖ్యాకమైనటువంటి స్త్రీలు, పురుషులు ఉన్నారు. ఏనుగులు, గోవులు, ఒంటెలు, ఎద్దులు, గాడిదలు మాత్రం ఎన్ని చోట్ల ఉంటాయి. గాడిదలు, మేకలు మొదలైనటువంటి, ఎందుకంటే రాజులు అప్పుడు చాలా గాడిదలు సాకేవారట. పశు సంపద సమృద్ధిగా ఉందట. విశ్వకర్మ నిర్మించిన ఆ నగరంలో మహాత్ములు, సత్పురుషులు పూజింపబడుతున్నారట. విశ్వకర్మనే నిల్చొని నిర్మిస్తున్నాడు, ఇంకా చేస్తున్నాడు, నిర్మిస్తున్నాడు. ఇంకా కిలోమీటర్లకు పోతా ఉంది విస్తరించి, అన్ని వైపులా వెళుతుంది. పూర్వ, పశ్చిమ, ఉత్తర, దక్షిణాన్ని విస్తరించిపోతున్నది. కమలంలాగా పోతున్నది నగరం. అటువంటి అందమైన నగరంలోకి, అన్ని సౌకర్యాలతో ఉండే నగరం, అటువంటి అందమైనటువంటి నగరంలోకి ఇప్పుడు ఇంద్రప్రస్థం గురించి మాట్లాడుకుంటున్నాం, అడుగు పెట్టాలని ధర్మరాజు సంకల్పించాడు. అంతవరకు డేరాలోనే ఉన్నారు వాళ్ళంతా. సరిగ్గా ఆ సమయంలో మంగళవాద్యాలు మ్రోగాయి. ధర్మరాజు సోదరులతో కలిసి బ్రాహ్మణులు, శ్రీకృష్ణుడు, ధౌమ్యుడు, ఈ ధౌమ్యుడు అన్ని చోట్ల ఉంటాడు, వ్యాస మహర్షి మొదలైన పూజ్యులు అనుమతిని పొందారు. తర్వాత అందరితో కలిసి 32 ద్వారాలు కలిగినటువంటి వర్ధమానం అనేటువంటి ప్రసిద్ధి పొందిన నగరద్వారం నుండి లోపలికి ప్రవేశించాడు. అదే సమయంలో ఒక్కసారిగా శంఖ దుందుభి నాదాలు మ్రోగాయి. బ్రాహ్మణులు జైకారాలు పలికారు. 100 మాగధ సూతులు, మునులు స్తోత్రాలు చేశారు. ధర్మరాజు ఏనుగెక్కి రాజవీధులను దాటి తన భవనానికి చేరుకొని లోపలికి ప్రవేశించాడు. తర్వాత యథావిధిగా శ్రీకృష్ణుణ్ణి, బ్రాహ్మణులను పూజించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.